ఈరోజు 29, 30 పాసురముల అర్థములు 2 తెలుసుకుందాం. రేపు గోదా కళ్యాణం. తెల్లవారు జాముననే నిద్రలేచి వచ్చి నిన్ను సేవించి నీ పాదములను ఆశ్రయించినది ఎందుకో విను. మా అభిప్రాయము లౌకిక ఫలం కాదు సుమా. పశువులే జీవనాధారంగా కలిగిన మా గొల్లకులమందు పుట్టిన నువ్వు మాకు నీ అంతరంగ కైంకర్యమునిచ్చి మమ్మలను అంగీకరించు. సర్వకాలములందు ఎన్ని జన్మలెత్తినా నీ సంబంధం కలవారమై నీ సేవ ఎందే మెలుగుచున్నట్లు సంకల్పం కలిగి ఉండు. ఇతర విషయములందు మాకు వాసన కలుగకుండునట్లు నీవే అనుగ్రహించవలెను. ఇదే మా మనసులో ఉన్న కోరిక. గోకులంలో చంద్రబింబం వంటి ముఖము కలిగిన గోపబాలికలు పాల సముద్రమును దేవతల కోసం చిలికిన మాధవుడు కేశవుడు అయిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి తాము పొందిన పురుషార్థము గురించి పెరియాళ్వార్ల కుమార్తెగు ఆండాళ్ళు ద్రవిడ రూపముగా చెప్పిన తిరుప్పావయ్యను శ్రీసూక్తి మాలికగు ఈ 30 పాసురములను తప్పకుండా ఈ లోకములో అనుసంధించుకొనువారు శ్రీహప్పతి యొక్క పరిపూర్ణ కృపకు పాత్రులై ఇహపరలోకములందు బ్రహ్మానందము చెందెదరుగాక.